అడవిశేష్ వైవిధ్యమైన కథలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అయితే కారణం ఏదైనా అతని సినిమాల విడుదలలో అనుకోని గ్యాప్ వచ్చింది. దానిని వచ్చే ఏడాది భర్తీ చేస్తానంటున్నాడు అడవిశేష్. అతని సినిమాలు రెండు ప్రస్తుతం పైప్ లైన్లో ఉన్నాయి. శృతి హాసన్తో కలిసి అడవిశేష్ డెకాయిట్ అనే యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. దీనికి షానెల్ డియో డైరెక్టర్. అలానే గూఢచారి చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో G2 పేరుతో దానిని సీక్వెల్ చేస్తున్నాడు అడవిశేష్. ఈ సినిమాతో బాలీవుడ్ భామ బనితా సింధు హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దీనిని వినయ్ కుమార్ సిరిగిని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ రెండూ కాకుండా మరో సినిమా అడవిశేష్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ వచ్చే ఏడాది 3 చిత్రాలతో ప్రేక్షకులను అలరించబోతున్నానని అడవిశేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. శ్రీవిష్ణు హసిద్ గోరి కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా స్వాగ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ సింగరో సింగా, సెకండ్ సింగిల్ గువ్వా గూటీ సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ స్వాగ్ థర్డ్ సింగిల్ ఇంగ్లాండు రాని సాంగ్ని రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ రీతూ వర్మ క్యారెక్టర్ని చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు. స్వరూప్ గోలి లిరిక్స్ రాయిగా కైలాష్ ఖేర్ దీనిని పాడారు. అక్టోబర్ 4న రాబోతున్న ఈ సినిమాలో మీరా జాస్మిన్, సునీల్, దర్శనా గార్కర్, శరణ్య ప్రదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహానటుడు ఏఎన్ఆర్ పెద్ద కొడుకు అక్కినేని వెంకటనారాయణ. అందరికీ వెంకట్ అక్కినేనిగా సుపరిచితులు. సుడిగుండాల చిత్రంలో కాసేపు తమ్ముడు నాగార్జునతో కలిసి తెరపై కనిపించారు వెంకట్ అక్కినేని. తరువాత నిర్మాతగానే సాగారు. తమ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మితమైన చిత్రాలకు నాగార్జున అక్కినేనితో కలిసి వెంకట్ అక్కినేని పేరు కూడా నిర్మాతల్లో ప్రకటించేవారు. అలా తండ్రితో బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమాభిషేకం తీశారు. తమ్ముడు నాగార్జున హీరో అయిన తరువాత నిర్మాతగా వెంకట్ సాగారు. శివ చిత్రాన్ని యార్లగడ్డ సురేంద్రతో కలిసి నిర్మించారు. ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హిందీలోనూ చిత్రాలు తీశారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు వెంకట్. సెప్టెంబర్ 22న వెంకట్ పుట్టినరోజు. ఆయన మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం. తాను చేసే ప్రతి పనిలోనూ వైవిధ్యం ప్రదర్శించాలని తప్పించేవారు విజయబాపినీడు. విజయ మాసపత్రికను ఎంతో వెరైటీగా నడిపారు. తరువాత చిత్రసీమలో మాగంటి రవీంద్రనాథ్ చౌదరితో కలిసి పలు ప్రయోగాలు చేశారు. ఆపై తానే దర్శకునిగా మారి మగమహారాజ్ తెరకెక్కించారు. ఈ చిత్రం హీరోగా చిరంజీవికి మంచి పేరు సంపాదించి పెట్టింది. చిరంజీవితో గ్యాంగ్ లీడర్ వంటి బ్లాక్ బస్టర్ రూపొందించారు విజయబాపినీడు. చిరంజీవితో విజయబాపినీడు హీరో, మహానగరంలో మాయిగాడు, మగధీరుడు, ఖైదీ నెంబర్ 786, బిగ్ బాస్ వంటి చిత్రాలను తీశారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన మహారాజు, నాకు పెళ్ళం కావాలి, దొంగకోళ్లు, కొంగుముడి, జూలకటిక వంటి చిత్రాలు అలరించాయి. సెప్టెంబర్ 22న విజయబాపినీడు జయంతి. భౌతికంగా బాపినీడు లేకున్నా ఆయన రూపొందించిన చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు గుర్తున్నాయి.